కొద్దిగా బాయిల్ చేసి పెట్టుకున్న ఆనపకాయలు అండ్ చింతపండు వేసి మిక్సీ చేసేద్దాం. కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ చేసేస్తున్నాను. మొత్తంకి ఇలా మిక్సీ అయిపోయింది. మన పచ్చడి బౌల్లో తీసేసుకుందాం. పచ్చళ్ళకి ఎండుమిర్చిలు బాగుంటాయి. తగినది, మన రుచికి తగినది. స్పైసీ ఉంటే ఇష్టం అంటే 5 అలా చాలు, నార్మల్గా 4 చాలు. ఎందుకు ఇది తీసుకున్నామంటే మనం ఇప్పుడు కొన్ని పల్లీలు, సెపరేట్గా వీటిని వేయించేస్తున్నాం పక్కనే. Bachelors doing anything. ఓ పక్క వేస్తున్నా అంటే పక్క వేస్తుంది. అండ్ ఇందులో కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, జీలకర్ర కూడా వేసేసుకున్నాం. మనం ముందుగా పెట్టుకున్న ఆనపకాయని కూడా ఇందులో వేసేసుకున్నాం. అది కలుపుతుంది. మొత్తం కలిపి మిక్సీ చేసేయచ్చు. ఇందులో ఏం మిస్ అయిందంటే వెల్లుల్లిపాయలు. ఎస్, మొత్తం అంతా కలిపి మిక్సీ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ పోపు వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ పోపు ఇవే కదా మిక్సీ చేస్తున్నాను. మొత్తం ఇదంతా వేసి మిక్సీ చేసేస్తాం. కొంచెంసేపు చల్లారాలి మిక్సీ వేయాలి. ఇంకేపు వాషింగ్ వేసి కొద్దిగా ఉప్పు వేసుకున్నాం మిక్సీ జార్లో. దోశ పచ్చళ్ళకి కానీ అన్నం కింద కానీ సూపర్ ఉంటుంది. నేను దోశలకు వేసుకున్నాను.